హాయ్ ఎవ్రీవన్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు నేను అమీర్పేట్ కేఎల్ఎం షాపింగ్ మాల్లో అండ్ వరమహాలక్ష్మిలో, అంతేకాకుండా కుకట్పల్లిలో ఏమేమి తీసుకున్నామో, చార్మినార్ దగ్గర ఏమేమి తీసుకున్నామో అన్ని వీడియోలో చూపించబోతున్నాను. ఓన్లీ ఈ వీడియోలో సారీస్ మాత్రమే చూపిస్తున్నాను. జ్యువెలరీ నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ వర్క్ శారీని కేఎల్ఎంలో తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కకు ఈ మోడల్లో లేదు అండ్ ఈ కలర్ కూడా లేదు. చాలా బాగా సెట్ అయింది, అందుకనే ఇంకా తీసేసుకుంది. పళ్ళు టోటల్ హెవీగా వర్క్ వచ్చింది. బార్డర్ కూడా చాలా బాగుంది. ఇలాంటి శారీకి సేమ్ కలర్ బ్లౌజ్ కాకుండా సిల్వర్ బ్లౌజ్ వేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వర్క్ అంతా బాగా కనబడాలంటే స్టెప్స్ పెట్టుకోకుండా ఇలా వదిలేస్తే ఎంత బాగుంటుందో. అండ్ శారీ కట్టడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. శారీ ఎక్కువ వెయిట్ కూడా లేదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ మనకు క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది. కొన్ని శారీస్ ఏంటంటే కట్టుకుంటే అసలు అనీజీగా అనిపిస్తుంది. ఈ శారీ అలా ఏం లేదు, జస్ట్ ఒక స్టెప్ పెట్టేసుకున్నామంటే ఇంకా అలా ఉండిపోతుంది. ఈ శారీ 3800 అనుకుంటా. హెవీగా ఉండాలి, గ్రాండ్గా కనబడాలి, వెయిట్ తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి శారీ చూడండి. బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాడు. ఇంకా మగ్గం వర్క్ కోసం 2000 అలా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికే మగ్గం వర్క్ వచ్చేసింది. ఇది చూసే మేము తీసుకున్నాము. ఈ బ్లౌజ్ కుట్టించుకొని ఇంకా వేరే దానికి కూడా పేరప్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇలా. ఇంకా నెక్స్ట్ శారీ చూసేద్దాం. నాకైతే ఈ శారీ చాలా 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 నచ్చింది. చాలా బాగుంది. వీడియోలో కన్నా డైరెక్ట్గా ఎంత బాగుందో. వీడియోలో కూడా చాలా బాగా అనిపిస్తుంది, చూసారా షైనింగ్. అసలు ఇది ఎల్లో కలర్ కాదు, గోల్డ్ కలర్ శారీ. దీన్ని ఇలా దగ్గర నుండి చూసినా, నా హ్యాండ్లో పట్టుకున్నా కూడా అసలు ఈ శారీ అంతా గోల్డ్తో చేసిందా అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది. వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఎక్కువ హెవీగా ఇవ్వకుండా, శారీ మొత్తం ఇవ్వకుండా ఓన్లీ బార్డర్కే ఇచ్చాడు. మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్, బట్ చాలా బాగుంది. బ్లౌజ్ మాత్రం సేమ్ శారీలా లేదు, కొద్దిగా సిల్క్ టైప్లో అనిపించింది నాకు. శారీ క్లాత్ అయితే ఆర్గంజా టైప్ ఉంది. ఆర్గంజా శారీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. దానికి ఇలా బార్డర్ వర్క్ వచ్చి అండ్ శారీ మొత్తం స్టోన్స్ ఇచ్చాడు. ఎందుకంటే టోటల్ ప్లెయిన్ అవ్వద్దని. ఇంకా శారీ మొత్తం చూసారు కదా, మిడిల్లో అక్కడక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అలా ఇచ్చాడు. కొన్ని సారీస్ డే టైంలో బాగుంటాయి, నైట్ టైంలో బాగుంటాయి కొన్ని. బట్ ఈ సారీ డే టైంలో అయినా బాగుంటుంది, నైట్ టైంలో అయినా బాగుంటుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి శారీస్కి జ్యువెలరీ కూడా అవసరం లేదు. జస్ట్ ఈ శారీ కట్టుకొని సిల్వర్ బ్లౌజ్ వేసేసామంటే అసలు నెక్ సెట్ కూడా అవసరం లేదు. హెయిర్ లీవ్ చేసేసి ఇయర్ రింగ్స్ మంచిగా మ్యాచ్ అయ్యేవి పెట్టేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా శారీస్ ఎక్కువ రేట్ తీసుకుని బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్ అని, నెక్ సెట్ అని అన్నీ ఎక్కువ రేట్స్ కొనొద్దు. ఎప్పుడు కూడా మన శారీ ఎక్కువ రేట్ తీసుకున్నామంటే వాటికి సెట్ అయ్యేవి తక్కువ తీసుకోవాలి. లేదంటే శారీ తక్కువ ప్రైస్లో తీసుకుంటే నెక్ సెట్ అలాంటివి కొద్దిగా మంచిగా యాడ్ చేసామంటే చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా చాలా చాలా బాగుంది. నా ఫేవరెట్ కలర్. నాకు బ్లూ కలర్లో ఎన్ని సారీస్ ఉన్నాయో, ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ సూర్యకు కూడా చాలా ఇష్టం ఈ కలర్ అంటే. ఓన్లీ వర్క్ శారీస్లోనే 3 ఉన్నాయి అనుకుంటా. చాలా హెవీ వర్క్. నాకు చాలా ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి. ఇంకా అక్కకు ఈ కలర్లో లేవు వర్క్ శారీస్ ఎక్కువ రేట్వి, సో అందుకనే దానికి తీసేసుకోమన్నాను ఈ శారీ. నేను తీసేసుకోమనడం పక్కన పెడితే దానికి కూడా చాలా నచ్చింది. దానికి కూడా ఈ కలర్ కానీ ఈ వర్క్ కానీ చాలా చాలా నచ్చింది, అందుకనే తీసేసుకుంది. ఈ శారీ చార్మినార్ దగ్గర తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చార్మినార్ దగ్గర. మరీ ఎక్కువ రేట్స్ లేవు. కొన్ని ప్లేసెస్లో తక్కువ అనిపించింది, కొన్ని ప్లేసెస్లో అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. చార్మినార్ మీలో ఎవరైనా ఇప్పుడు వెళ్తా అనుకుంటే గనక ఒక్క దగ్గర వెళ్ళగానే తీసేసుకోకండి. చాలా వెతకండి, తిరగండి. వెళ్ళిన దగ్గర ఒకసారి రేట్స్ అడగండి, తర్వాత నెక్స్ట్ ప్లేస్లో అడగండి. ఒకే దగ్గర చూసి నచ్చిందని తీసేసుకోకండి. ఎందుకని కొన్ని ప్లేస్లో చాలా ఎక్కువ రేట్ ఇస్తున్నాడు, కొన్ని ప్లేస్లో అయితే చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. ఈ సారీ తీసుకున్న ప్లేస్లో అసలు మాకేం ఇంకా తగ్గించడం కానీ డిస్కౌంట్ ఏం లేదు. చెప్పిన రేట్కే ఇచ్చేసాడు. 3000 చేంజ్ అనుకుంటా ఈ సారీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది, వర్త్. ఎందుకంటే నేను కేఎల్ఎంలో అనుకుంటా తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఇలాంటి సారీ 4000 చేంజ్, 5000 వరకు కూడా ఉన్నాయి. నేను ఎక్కువగా వర్క్ శారీస్లో 5000 అలాంటివి తీసుకున్నా కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే మనము మాల్స్లో తీసుకున్న దానికన్నా చార్మినార్ వెళ్తే చాలా తక్కువే. ఎంత లేదైనా మనకు 1500, 2000 కూడా తక్కువకే వస్తుంది. సో వెళ్ళినప్పుడు ఎక్కువ షాపింగ్ చేసేలా ఉంటేనే వెళ్ళండి. అక్కడి వరకు అంత దూరం వెళ్తున్నాం కాబట్టి ఒకేసారి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకునేలా వెళ్ళండి. ఈసారి కూడా చార్మినార్లో తీసుకున్నాము. ఇదేంటంటే మామూలుగా సింపుల్గా బాగుంది కదా, ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అలా అటెండ్ చేయొచ్చు అని తీసుకుంది.
ఇది చాలా తక్కువ. ఇది నార్మల్గా ఎల్లో కలర్ లేదు కదా అని తీసుకుంది. అండ్ సింపుల్గా బాగుంది. రేట్కి కూడా వర్త్ అనిపించింది. చెప్పడం 2000 అలా చెప్పాడు. తర్వాత 1500కి తక్కువ రాదా అన్నాడు. బట్ 1200కి అడిగాం మేము. నిజానికి 1000 అడుగుతాం అనుకున్నాము. బట్ ఎంత అడిగినా ఇవ్వడని అర్థమైంది. ఇంకా అందుకే 1200 కన్నా తక్కువ ఇచ్చేలా లేడని లాస్ట్ అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువైతే మేము తీసుకోమనేసరికి ఇచ్చేసాడు. ఈ సారీ ఒక్కటి వేరే ప్లేస్లో తీసుకున్నాము చార్మినార్ దగ్గర. మామూలుగా మిగతావన్నీ చాలా హెవీగా గ్రాండ్ లుక్ ఉన్నాయి. ఇది కొంచెం సింపుల్గా ఉంది. బట్ 1200కి బెటర్. వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. నిజానికి కేఎల్ఎంలో సేమ్ ఇలాంటి క్లాత్ ఇలాంటి వర్కే నేను 4000కి తీసుకున్నాను. ఇంకొద్దిగా హెవీగా వచ్చింది వర్క్. బట్ క్లాత్ అయితే సేమ్, చూడడానికి బుట్ట కూడా ఇలాగే వస్తుంది. సారీ మొత్తం బార్డర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి. సో అదైతే 4000 చేంజ్, చాలా ఎక్కువ రేట్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ సారీ ఎల్లో సారీ పైన గోల్డ్ వర్క్ వచ్చింది కదా, దానికి రెడ్ వచ్చింది. ఎల్లో సారీ పైన రెడ్ మిక్సింగ్ వచ్చింది వర్క్. హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చాడు, బాగానే ఉంది. హ్యాండ్స్ ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా అని ఇలా ఇచ్చాడు, బాగా కనిపిస్తుంది. బట్ సేమ్ ఇది బ్లౌజ్ కాకుండా గోల్డ్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే టోటల్ సేమ్ కలర్ అయితే అంత బాగుండదు. ఇదైతే పట్టు సారీ, చాలా బాగుంది. ఈ కలర్లో, ఈ మోడల్లో, ఈ ప్యాటర్న్లో అక్కకి అమ్మకి నాకు అస్సలు లేవు, ఒక్కటి కూడా లేదు. చాలా డిఫరెంట్గా ఉంది. సారీస్ అన్నీ కూడా అమ్మ, నేను, అక్క నచ్చినవి కట్టుకుంటాము. మాది నీది అని ఏం లేదు. ఎవరికైనా నచ్చిందంటే ఏదైనా ఫంక్షన్ కానీ ఏమైనా ఉంటే అక్కడ ఏదైనా మనకు సెట్ అయ్యే సారీ బాగుందనిపిస్తే తీసుకొని కట్టేసుకుంటాము. కాకపోతే అక్క ఇప్పుడు 5 years నుంచి ఇక్కడ ఉండట్లేదు, దూరంగా ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు దానికి నచ్చింది తీసుకెళ్తుంది. మళ్ళీ అవి తెచ్చే వరకు మాకు కట్టుకోవడానికి ఉండదు. పాపం అది కూడా దూరంగా ఉంటుంది కాబట్టి మావి కూడా కట్టట్లేదు అసలు. నిజానికి దానివే మేము యూజ్ చేస్తున్నాం కానీ అది మావి కట్టట్లేదు. నా శారీస్ అది కట్టడం కన్నా ఎక్కువ నేనే దాని శారీస్ ఎక్కువ కడుతూ ఉంటాను. ఇంకా అందుకే అదేం తీసుకున్నా, నేనేం తీసుకున్నా, అమ్మేం తీసుకున్నా, ముగ్గురివి. ఈ శారీ కేఎల్ఎంలో తీసుకున్నాను. ఇంకా మేము తీసుకున్నప్పుడు పెద్దగా ఆఫర్స్ ఏం లేవు. బట్ ఇప్పుడు చాలా ఆఫర్స్ ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి. కేఎల్ఎంలో 3000కే 2 పట్టు శారీస్ కూడా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మేము తీసుకున్నప్పుడు ఈ సారీ 2200 అలా పడింది. ఇంకా ఏదైనా మంచి సారీ నచ్చితే చూద్దాం అనుకున్నాం. బట్ ఇది ఒకటే నచ్చింది, చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా పైన బార్డర్ అనేది చిన్నగా, కింద బార్డర్ అనేది పెద్దగా, బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు. అండ్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ కానీ అంతా కూడా. ఇంకా వరమహాలక్ష్మిలో పట్టు సారీ తీసుకున్నాం అన్నాను కదా, ఇదే పట్టు సారీ. నిజానికి అసలు పెళ్ళిళ్ళ సీజన్ కాదు కాబట్టి మోడల్స్ ఏమీ లేవు. అసలు చూసినవన్నీ కూడా ఓల్డ్గా అనిపించింది, అస్సలు నచ్చలేవు. అండ్ అక్కకి చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇంకా పట్టు సారీలన్నీ కూడా ఎప్పుడు కట్టేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంది. దానికి ఇది బాగా నచ్చింది, చూసిందంటే అసలు వదలలేదు. ఇంక ఇదే సారీ తీసుకుంటా అని ఇదే తీసేసుకుంది. అండ్ పట్టు శారీస్ చాలా హెవీగా ఉండి ఎక్కువ బరువుగా ఉంటాయి కదా, మెయిన్గా ఫంక్షన్స్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా మనకు పట్టు సారీ కట్టుకోవాలంటే మనం ఇబ్బంది పడేది చాలా ఎక్కువ వెయిట్ ఉండడం కానీ హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఇలాంటి పట్టు తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ పట్టు, ఇది చాలా లైట్ వెయిట్, అంటే చాలా లైట్ వెయిట్, అస్సలు బరువు లేదు. అండ్ పట్టు సారీ అనేది మనకు కట్టుకోవడానికి కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ రాదు, పళ్ళు కానీ అన్నీ కష్టంగా ఉంటుంది కదా. బట్ ఇది చాలా తొందరగా అవుతుంది. మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది కట్టుకోవడానికి కూడా. ఎక్కువ సారీస్ కట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు, ఇంకా సారీ ఎక్కువ బరువు ఉంటే ఇష్టపడిన వారు ఇలాంటి సారీస్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. బార్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఈ సారీ 8000. వరమహాలక్ష్మిలో రేట్స్ అయితే టూ మచ్గా ఉన్నాయి. ఇంకా నేను తిరగ్గా ఒక ప్లేస్లో చాలా తక్కువ రేట్స్ అనిపించాయి, అందుకని 2 తీసుకున్నాను వర్క్ శారీస్. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ తీసుకోకుండా మళ్ళీ శారీస్ కోసం అని ఎక్కువ రేట్ పెట్టి తీసుకోవడం కన్నా ఇక్కడి వరకు వచ్చాను కదా, నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఉంటే యూజ్ అవుతుందని 2 తీసుకున్నాను. బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చాడు. చాలా హెవీగా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ కలర్ నా ఫేవరెట్ కలర్. నాకు ఇలా మిర్రర్ వర్క్ అంటే చాలా ఇష్టం.
అందుకని తీసుకున్నాను. ఈ 2 సారీస్ కూడా 1100. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ నాకు ఇప్పటి వరకు లేనివి, కట్టనివి, నచ్చినవి తీసుకున్నాను. ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా చార్మినార్ వెళ్ళి తీసుకోండి. చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. మీకు ఈ సారీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి అండ్ తక్కువ రేట్కే తీసుకున్నాము. ఎక్కడ తీసుకున్నామో కూడా నెక్స్ట్ వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.